హలో అందరికీ వెల్కమ్ టు శుభా వ్లాగ్స్. మీరు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు పక్కన ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అది హిట్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. పార్ట్ 1 డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూసేసారు కదా, ఇది పార్ట్ 2. నా దగ్గర ఇంకేమేమి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, దాంతో నేను ఎలా డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను అని చెప్పి ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోకి వెళ్ళిపోదాం. చూపించబోయే ఫ్యాబ్రిక్ ఏమో జార్జెట్ లో. నేను ఈ ఫ్యాబ్రిక్ 7 మీటర్స్ తీసుకున్నాను, కంప్లీట్ మ్యాక్సీ లాగా కుట్టించుకున్నాను అనమాట. స్టార్టింగ్ లో మనకి ఫుల్ హ్యాండ్స్ ఏమైనా నడిచేది కదా, అప్పుడు నేను చాలా ఆల్మోస్ట్ ఒక 4-5 అయితే ఫుల్ హ్యాండ్స్ వల్ల తీసుకున్నాను అనమాట. దాంట్లో ఇదొకటి. ఇది ఇలా పీచ్ కలర్ లో వచ్చి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది చూడండి, కంప్లీట్ గా ఫ్లోరల్. అండ్ దీనికైతే నేను ఇలా స్క్వేర్ నెక్ పెట్టించాను, బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ నెక్ పెట్టించాను అనమాట. ఇదైతే అవుట్ఫిట్ కంప్లీట్గా. నేను ఒకవేళ కుదిరితే వీడియో యాడ్ చేస్తాను ఇక్కడ, లేదంటే పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి ఈ డ్రెస్ది. అండ్ ఇంకొక అవుట్ఫిట్ ఏమో నేను కొంచెం డ్యూయల్ షేడ్లో చేయించుకున్నాను, కంప్లీట్గా ఒకటే టైప్లో కాకుండా కొంచెం యోక్ పార్ట్కి ఏమో ఇలా మిర్రర్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా పెట్టించాను అనమాట. అండ్ ఇది స్వీట్ హార్ట్ నెక్, ఇంకా హ్యాండ్స్కి కూడా ఇలానే మిర్రర్ వచ్చి పెట్టించాను ఫ్యాబ్రిక్. దీనికి డబల్ లేయర్ వస్తుంది, ఇక్కడ ఒక లేయర్ కనిపిస్తుందా, ఇక్కడ ఒక లేయర్ అండ్ ఇక్కడ ఒక లేయర్, ఇలా 2 లేయర్స్ అయితే యాడ్ చేయించాను. మనం వేసుకున్నప్పుడు లేయర్స్ మంచిగా కనిపిస్తాయి. యోక్ పార్ట్లో మనకి ఈ కలర్ వచ్చింది కదా, సో అందుకే సేమ్ కలర్ దుప్పట్టా తీసుకొని ప్లేన్ అయిపోతుంది కదా అని చెప్పి సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా అయితే బార్డర్ లాగా పెట్టించేసాను అనమాట. ఇది కంప్లీట్గా అవుట్ఫిట్ అండ్ దీని దుప్పట్టా. అండ్ మనం అనార్కలి స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు బాటమ్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ యాంకిల్ వరకు ఈ అనార్కలి అయితే వచ్చేస్తుంది. లెగ్గిన్ పేర్ చేసుకున్నా కానీ కొంచెం సిమిలర్ లెగ్గిన్ పేర్ చేసుకుంటే చాలు, మనకు సెట్ అయిపోతుంది. ఒక ఫ్యాబ్రిక్ ఏమో పర్పుల్ కలర్లో వచ్చి ఉంది, ఇదే ఆ ఫ్యాబ్రిక్ అనమాట. మనం మీకు చూడడానికి కొంచెం ముగ్గులు అనిపిస్తుంది, కొంచెం ఓవర్ డిజైన్ ఉందేమో అని అనిపిస్తుంది, కానీ వేసుకుంటే అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ దీనికి నేను అన్నిటికీ కంప్లీట్గా సిమిలర్ ప్యాటర్న్స్ అవుతున్నాయి కదా అని చెప్పి దీనికన్నా కొంచెం డార్క్ షేడ్లో ఇలా ప్లెయిన్ తీసుకొని ఇలా అయితే నెక్కి యాడ్ చేయించాను. అండ్ హ్యాండ్స్ దగ్గర ఏమో ఇట్లా స్లిట్ వచ్చిందనమాట చూడండి, సో ఇట్లయితే పెట్టించాను. అండ్ ఇది కూడా కంప్లీట్గా అనార్కలి టైప్, మనకి ఇక్కడ పైపింగ్ కూడా వచ్చి ఉంటుంది. దీనికి కూడా నేను దుప్పట్టా ఇక్కడ మనకి కొంచెం డార్క్ పర్పుల్లో వచ్చింది కాబట్టి సేమ్ అదే ప్లెయిన్ క్లాత్ తీసుకొని దానికి ఇలా బార్డర్ అటాచ్ చేయించాను. అండ్ ఇలాంటి వాటికి మనం లేస్ వేయించుకొని అదంతా చేయించుకుంటే బాగోదు కాబట్టి ఈ డ్రెస్లో ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని దీనికైతే బార్డర్ లాగా అటాచ్ చేయించాను అనమాట. ఇదైతే అనార్కలి అండ్ దుప్పట్టా. ఇప్పుడు నేను చూపించబోయే డ్రెస్ ఏమో నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అని చెప్పొచ్చు, బికాస్ నాకు ఇట్లాంటి ప్యాటర్న్లో అయితే ఏం డ్రెస్ లేకుండే ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇన్స్టాగ్రామ్లో చూడగానే తీసుకున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా, చూస్తున్నప్పుడే బాగా అనిపిస్తుంది. అండ్ దీనిపైన ఇట్లా మగ్గం వర్క్ అయితే వేయించాను. అండ్ దీనికి నేను ఇక్కడ చిన్నగా పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి ఇలా అయితే స్టిచ్చింగ్ చేయించమన్నాను అనమాట. ఈ డ్రెస్కి ఏమో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఒక పైపింగ్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక పైపింగ్, డబుల్ లేయర్స్ వస్తుంది అనమాట. వేసుకున్నప్పుడు అయితే ఎంత బాగా అనిపిస్తుందో, అసలు చాలా గేరాగా అనిపిస్తుంది. వేసుకున్న పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి, వీలైతే వీడియో కూడా యాడ్ చేస్తాను. సో ఇదన్నమాట కంప్లీట్గా డ్రెస్ చూడండి. యాక్చువల్లీ దీనికి దుప్పట్టా పేరప్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు. ఏదైనా కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి అని అనుకుంటే దుప్పట్టా కూడా పేరప్ చేసుకోవచ్చు. నేనైతే ఈ దుప్పట్టా ఆల్రెడీ నేను పార్ట్ 1లో చూపించాను కదా, సో ఆ దుప్పట్టా దీనికి సెట్ అవుతుంది అని చెప్పి ఇదే పేరప్ చేశాను అనమాట. ఇలా వేసుకోవచ్చు, మనం సపరేట్గా కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించబోయే ఫ్యాబ్రిక్ అయితే క్రేప్లో వచ్చి ఉంటుంది. క్రేప్ ఫ్యాబ్రిక్తోని మనం ఏదైనా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎంటైర్ డే వేసుకున్నా కానీ మనకు అసలు చికాగ్గా అనిపించదు అనమాట. అదే ఈ ఫ్యాబ్రిక్ చూడండి. ఇట్లా మీకే అర్థమవుతుంది కదా, అసలు చాలా సింపుల్గా కుట్టించుకున్నాను. బికాస్ కొంచెం దుప్పట్టా కొంచెం హైలైట్ చేద్దామని చెప్పి ఇదైతే సింపుల్గానే కుట్టించుకున్నాను. అండ్ దీనికి నేను ఈ దుప్పట్టా అయితే తీసుకున్నాను. ఇది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది వేసుకుంటే. డ్రెస్ చాలా సింపుల్గా ఉన్న దుప్పట్టా మనం ఇలా గ్రాండ్గా తీసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. దీనికి ఇట్లా బార్డర్ వచ్చేసి ఇట్లయితే దుప్పట్టా ఉంది చూడండి.
నేను ఇప్పుడు చూపించబోయే డ్రెస్ మీరు సిమిలర్గా ఆల్రెడీ పార్ట్ 1లో చూసేశారు. నేను ముందుగా చెప్పినట్టుగా నేను షాప్కి వెళ్ళగానే నాకు ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు గుర్తుకు రాదు. సో అలాంటి కలెక్షన్ల నుంచి తీసుకున్న ఫ్యాబ్రికే ఇది అనమాట. అది కూడా సేమ్ మనకి నేను పోల్కా డాట్స్ అని చెప్పాను కదా, దాంట్లో కూడా బ్లాక్ అండ్ బ్లూ ఎలా మిక్స్ అయ్యి వచ్చిందో ఈ ఫ్యాబ్రిక్ కూడా అలానే వచ్చిందనమాట. అండ్ క్రేప్ కదా చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ దీనికి కూడా సేమ్ నేను ఇలా బార్డర్ అయితే యాడ్ చేయించి సింపుల్గా అయితే కుట్టించేసుకున్నాను. పోల్కా డాట్స్ అని చెప్పి చూపించాను కదా, దానికోసం ఒక దుప్పట్ట అయితే తీసుకున్నాను. సో అదే ఈ దుప్పట్ట లక్కీగా ఈ డ్రెస్కి అయితే మ్యాచ్ అయిపోయింది. ఇదేమో దుప్పట్ట, ఇదేమో అనార్కలి. సో ఇదనమాట. ఇప్పుడు చూపించబోయే ఫ్యాబ్రిక్ అయితే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను మింత్రాలో. బట్ ఇది అనార్కలి కాదు. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని చెప్పి మాత్రమే ఈ డ్రెస్ చూపిస్తున్నాను. ఇలా ఉంది డ్రెస్ అయితే కంప్లీట్గా. అండ్ ఇది చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, మీరు చూస్తున్నట్టయితే ప్రింట్ ఉంటుంది. సో ఇది ట్రాన్స్పరెంట్ ఉందని నేను ఏం చేశానంటే ఒక సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, స్లీవ్లెస్ పెట్టి ఇలా కుర్తీ టైప్లో అయితే కుట్టించాను అనమాట. సో దీనికి మనం లైనింగ్లా వేసుకోవచ్చు, స్కిన్ షో అవ్వదని చెప్పి నేను ఇలా కుట్టించుకున్నాను. మీకు ఎవరికైనా ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్పి మాత్రమే షేర్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను దగ్గర అయితే కొద్దిగా ఉంది డ్రెస్సెస్ కలెక్షన్. ఉన్న డ్రెస్సెస్ కలెక్షన్ మీకైతే చూపించాను. అండ్ నా డ్రెస్సెస్ కలెక్షన్లో మీకు ఏమేమి నచ్చాయి అని చెప్పి కమెంట్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. హ్యావ్ ఎ గుడ్ డే.